గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం వేళ ఆసక్తికర ఘటన జరగనుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఎపిసోడ్, ఆ తర్వాత అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మరచిపోయి ఇరుకున పడ్డ ఘటనల నేపథ్యంలో ఇవాళ జరిగే అవార్డుల ఉత్సవంపై అందరి దృష్టి పడింది. ఏ ముఖ్యమంత్రి పేరు మరచిపోయారో ఇప్పుడు అదే సీఎం చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు అందుకోబోతున్నారు. తన పేరు మరచిపోయిన నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డును ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ దృశ్యాన్ని చూసేందుకు సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత, హైటెక్స్ వేదికగా ఇవాళ గద్దర్ ఫిలిం అవార్డ్స్ జరగబోతున్నాయి. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత సినిమా సంబరాలు జరగబోతున్నాయి. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినిమా అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం మనందరికి తెలుసు. హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు వాటిని అందించి సత్కరించనున్నారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వేదిక వద్ద ఉన్నటువంటి లైటింగ్స్ అవ్వచ్చు, స్టేజ్ అవ్వచ్చు, అలాగే సిట్టింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా చకచక అవుతున్నాయి. నిన్న ఉదయం నుంచే హైటెక్స్ పరిసర ప్రాంతాలను ఈవెంట్ ఆర్గనైజర్లు చేతిలోకి తీసుకున్నారు. నిన్న ఉదయం నుంచే ఈ వర్క్స్ అన్ని స్టార్ట్ అయ్యి మొత్తానికి మరి కాసేపట్లో దాదాపు ఈవెంట్ కి సంబంధించినటువంటి ప్రతి పని కూడా ఫినిష్ కానుంది. మొత్తానికి సాయంత్రం 6 గంటలకి ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. అలాగే గద్దర్ అవార్డుల ఎంపిక విజేతలతో పాటు జ్యూరీ చైర్మన్ జయసుధా, మురళీమోహన్ తో సహా పలువురు సినిమా ఇండస్ట్రీ నుంచి దాదాపు అగ్రనటులంతా కూడా, సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు, అగ్రనటులతో పాటు హీరోలతో పాటు హీరోయిన్స్, టెక్నీషియన్స్, ముఖ్యంగా డైరెక్టర్స్, నిర్మాతలు, ప్రతి ఒక్కరి రాకతో ఇప్పటికే హైటెక్స్ ప్రాంగణం అంతా సందడిగా మారనుంది. సినిమా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లుగా మరుగున పడినటువంటి అవార్డులను గత ఏడాది నుంచే పునఃప్రారంభించింది. 2024 సంవత్సరానికే కాకుండా 10 ఏళ్ల పాటు అవార్డులను సైతం ప్రకటించి చిత్ర పరిశ్రమల్లోనూ అలాగే ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీ నటుల్లోనూ ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే నింపింది. గద్దర్ అవార్డుల ప్రకటన వివరాలకు వస్తే సునీత, 2024 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా కల్కికి, అలాగే సినిమా హీరో ప్రభాస్ తో పాటు కీలక పాత్రలో నటించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్, దర్శకుడు నాగశ్విన్, నిర్మాత అశ్విన్ దత్ ఈ గద్దర్ అవార్డులను అందుకోనున్నారు. అలాగే ఉత్తమ నటుడిగా పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించబోతున్నారు. ఉత్తమ నటుడిగా 35 అనే సినిమాకి నివేద థామస్ గద్దర్ తెలంగాణ పురస్కారాన్ని అందుకోనుంది. ఉత్తమ జాతీయ సమగ్రత సినిమాగా కమిటీ కుర్రోళ్లు, అలాగే చారిత్రక విభాగంలో హెరిటేజ్ చిత్రంగా రజాకర్ సినిమా, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ఉత్తమ బాలల చిత్రంగా 35 ఇది చిన్న కథ కాదు సినిమా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు అందుకుంటే, ముఖ్యంగా మిగతా విభాగాల్లో కూడా అవార్డులకు ఎంపికైన విజేతలకు అతిథులు, ఈ గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ కి వస్తున్నటువంటి అతిథులు ఈ అవార్డులను అయితే ప్రదానం చేయనున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించడంతో చాన్నాళ్ల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త జోష్ అయితే కనిపిస్తుంది. థియేటర్ల బంద్, అలాగే సినిమా ఇండస్ట్రీ ఆ నలుగురిలో ఉంది, ఆ నలుగురు చేతిలో ఉంది. అలాగే రీసెంట్ గా మనం కన్నప్ప మూవీ హార్ట్ డిస్క్ చోరీ, ఇలాంటి వరుస ఘటనల తర్వాత సతమతం అవుతున్న ఇండస్ట్రీకి సినిమా పరిశ్రమలో ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా గద్దర్ సినిమా అవార్డు మీద జరుగుతుంది. ఏకంగా దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం తరఫున అవార్డులు ప్రకటించడంతో సినిమా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో అందరినీ ఆకర్షిస్తున్న ముఖ్యమైన అంశం పుష్ప 2 సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం. అయితే 2024 ఇయర్ కి సంబంధించి పుష్ప 2 సినిమాకి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు ప్రకటించడం. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన పరిణామాలు సినిమా ఇండస్ట్రీతో పాటు యావత్ దేశం అంతా కూడా ఇంకా మర్చిపోలేదు. సినిమా ఇండస్ట్రీతో పాటు దాదాపు రాజకీయ వర్గాల్లో కూడా ఇది ఒక గందరగోళమైనటువంటి వాతావరణం చెలరేగింది. రిలీజ్ ముందు రోజు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ప్రీమియర్ షోలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో
రేవతి అనే మహిళ చనిపోవడం, అలాగే రేవతి కుమారుడు ఆసుపత్రి పాలు కావడం అందరినీ కలిసివేసింది. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి జైలుకి పంపారు. అందరికీ సమన్యాయం అంటూ కూడా ఆ గవర్నమెంట్ వర్సెస్ సినిమా Right, Vinod. Thank you for the update.